బ్యాక్ టు న్యూస్ ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రస్తావించారు. గోడ దూకిన వాళ్లకే కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతారని తెలిపారు. బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గం ఖానాపురం హవేలీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. సర్ ప్రక్రియలో ఖమ్మం నియోజకవర్గంలో 80,000 ఓట్లు పోతున్నాయని తెలిపారు. ఇక ఎంతమందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరు వీళ్ళందరూ? అసలు మీరందరూ ఎవరు? కాంగ్రెస్ పార్టీ మేము, మీరందరూ వచ్చిన వాళ్ళందరూ ఎవరు? రేవంత్ రెడ్డి ఎవరు? ఈ మంత్రి ఎవరు? ఖమ్మంలో 2 మంత్రులు ఎవరు? వీళ్ళకి కాంగ్రెస్ పార్టీతో ఏం సంబంధం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళే కడుపు దించుకుంటారు. ఎవరు? ఎమ్మెల్యేల స్థాయిలో వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులే. ఇక్కడ కూడా అంతే ఉన్నది పరిస్థితి. మంచి నికార్సైన కాంగ్రెస్ నాయకులు, పనిచేసిన వాళ్ళు 10 ఏళ్ళు, వాళ్ళందరూ కూడా పాపం ప్రాణాలైనా అర్పించారు, లేకపోతే మరుగున పడిపోయినారు. వాళ్ళందరికీ కూడా చాలా కోపం ఉంది. ఇవాళ వీళ్ళు ఏమంటారు, దాన్ని గోడ దూకిన వాళ్ళకే ఎక్కువ సప్పుడు చేస్తారంట. గోడ దూకిన వాళ్ళు ఎక్కువ సప్పుడు ఎందుకు చేస్తారంటే మేము చాలా వాళ్ళ నిబద్ధత చూపించుకోవాలని, లేకపోతే ఇంకేదో పదవులు కొట్టేయాలని. దాదాపు 3,28,000 ఓట్లు ఉన్న ఖమ్మం నియోజకవర్గం ఇప్పుడు 2,48,000 ఓట్లకు వచ్చింది. 80,000 ఓట్లు పోయినాయి. ఈ 80,000 ఓట్లలో నేను అనాలిసిస్ చూస్తే 59,000 ఓట్లు వాళ్ళు ఏం చేసుకున్నారంటే 2 చోట్ల ఉన్న దగ్గర, వాళ్ళు సొంతం ఉన్న దగ్గర పెట్టేసుకున్నారు, ఖమ్మాన్ని వదిలేశారు. మొన్న జరిగిన మన ఎన్నికలు అది నికార్సా ఫార్సా నాయి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతాను. మిగతా నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ 90%, 95% అయితే ఖమ్మంలో 75% కూడా కాదు. దాదాపుగా చాలా డివిజన్లలో ఓట్లు డబల్ అన్న ఉండాలి, లేదా త్రిబుల్ అన్న ఉండాలి. ఖమ్మం నియోజకవర్గం 2.5 లక్షల ఓట్లకు కూడా దరిదాపులో లేదు. వస్తే ఇస్తే ఏమన్నా కొత్త ఓట్లతో వస్తే రావాలి. ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు అంటారు. ఎన్ని వచ్చినాయి ఖమ్మంలో చెప్పాలి మీరే. ఖానాపురం హవేలీలో ఈ 15 డివిజన్లో మీరు ఇక్కడ కూర్చున్న నాయకులు ఎవరైతే ఉన్నారో, సరే మన వాళ్ళకి ఇవ్వరు, డెఫినెట్గా అది వాళ్ళ కథ వేరే ఉంది. ఇప్పుడు మాత్రం సరే వాళ్ళు మేము కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తామని చెప్పి అంటున్నారు. ఎంతమందికి కట్టారు ఇందిరమ్మ ఇళ్ళు? ఆ ఇందిరమ్మ ఇళ్ళు దానికి లెక్క లేదు, పత్రం లేదు. అది మొదలుపెట్టిన తర్వాత దాని పరిస్థితి ఏంది? దానికి డబ్బులు రావు, బిల్లులు రావు, మళ్ళీ ఆగిపోతుంది. అదే పరిస్థితి. వీళ్ళు ఏం చెప్పారంటే కాంగ్రెస్ వస్తే పాత రోజులు తీసుకొస్తూ ఉన్నారు. కరెక్ట్ తీసుకొచ్చారు. కరెంటు విషయంలో పాత రోజులు వచ్చినాయి, యూరియా విషయంలో పాత రోజులు వచ్చినాయి, ఇళ్ళ విషయంలో పాత రోజులు వచ్చినాయి, అభివృద్ధి విషయంలో పాత రోజులు వచ్చినాయి. వచ్చిందల్లా ఏంటంటే కాంగ్రెస్లోకి కాంగ్రెస్ వాళ్ళు కాకుండా